సి లాంగ్వేజ్ 4th యూనిట్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే, ఒక అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. ఆల్రెడీ మనం సెకండ్ యూనిట్ లో థర్డ్ యూనిట్ లో ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనం మీరు ఏదైతే ఫంక్షన్ గురించి నేర్చుకున్నారో ఆ ఫంక్షన్ కి ఒక అరేని ఎలా పాస్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం అరే అంటే ఏంటో చూసాం, అరేని ఎలా డిక్లేర్ చేస్తాము, అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము నేర్చుకున్నాము. ఎలా డిక్లేర్ చేస్తాము అంటే అరేకి ఒక సబ్స్క్రిప్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం ఉండాలి, డేటా టైప్ ఉండాలి, దాని తర్వాత అరే నేమ్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్ట్ లోపల ఏం రాస్తారు, సైజ్ రాస్తారు. అది 1 డైమెన్షనల్ అరే అయితే ఒక సబ్స్క్రిప్ట్ ఉంటుంది, 2 డైమెన్షనల్ అరే అయితే 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే కదా. సో అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తామంటే మనం ఏదైతే అరేని డిక్లేర్ చేసామో అలా డిక్లేర్ చేసిన అరేకి వాల్యూస్ ఏదైతే పాస్ చేస్తున్నారో దాన్ని ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం. అప్పుడు ఏం చేస్తాం అన్నమాట, ఎంటైర్ అరేని మీరు ఇనిషియలైజ్ చేస్తున్నారు అంటే రన్ టైంలో ఇనిషియలైజ్ చేస్తే కనుక ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కంపైలేషన్ టైంలో యూజ్ చేస్తే మీరే వాల్యూస్ ఇచ్చేస్తారు అని నేర్చుకున్నాం. నెక్స్ట్ యాక్సెసింగ్. అరేని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాము, సేమ్ అరే అనగానే గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ కాబట్టి అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఓకే కదా. సో లాస్ట్ క్లాస్లో మనం అరేని యూజ్ చేసి ఎలా ఏం చేయాలని నేర్చుకున్నాం. అది 1 డైమెన్షనల్ అరే అయితే ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, 2 డైమెన్షనల్ అరే అయితే ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, మల్టీ డైమెన్షనల్ అరే అయితే ఎలా ఉంటుంది. ఓకే కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే అరే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నారో ఆ అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తారు, పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే, సో పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్ అన్నాం కదా. సో అరేని పాస్ చేసేటప్పుడు మనం 2 టైప్స్ లో పాస్ చేయొచ్చు. అదేంటంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేయడం ద్వారా మనం అరేని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని అరే యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఎంటైర్ అరేని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. ఎంటైర్ అరేని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. ఓకేనా. పాసింగ్ అన్ అరే ఎంటైర్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే కదా. సో మన కాన్సెప్ట్ అంతా ఏంటంటే పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. సో ఇలా అరే ఏదైతే ఉందో ఆ అరేని మనం ఫంక్షన్ కి పాస్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ లో మనం పాస్ చేయొచ్చు. ఏంటి అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే టు ఏ ఫంక్షన్, అంటే అరే యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. అది ఫస్ట్ కేటగిరీ. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎంటైర్ అరేని కూడా ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. ఓకే కదా. సో ఫస్ట్ మనం ఏం చూద్దాం అంటే ఏమున్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేయొచ్చు, సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు దేనికి, ఫంక్షన్. ఓకే కదా. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ఎలా పాస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేసేటప్పుడు దీంట్లో మళ్ళా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేస్తాం అంటే సింగిల్ ఎలిమెంట్ ని పాస్ చేస్తాం అని అర్థం. ఇలా సింగిల్ ఎలిమెంట్స్ మీరు పాస్ చేసేటప్పుడు ఈ 1లో మనకి మళ్ళా 2 కేటగిరీస్ ఉంటాయి. ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేసేటప్పుడు అవేంటి అంటే అయితే సింగిల్ వాల్యూని పాస్ చేయొచ్చు, అంటే అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, నెక్స్ట్ లేకపోతే అడ్రస్ పాస్ చేయొచ్చు. ఓకేనా. ఓవరాల్ గా మన కాన్సెప్ట్ అంటే ఏంటంటే పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. ఇలా అరేని మనం ఫంక్షన్ కి పాస్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ లో పాస్ చేయొచ్చు. ఇండివిజువల్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే టు ఏ ఫంక్షన్, అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఎంటైర్ అరేని ఫంక్షన్ కి పాస్ చేయొచ్చు, అంటే ఎంటైర్ అరేలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒకేసారి పాస్ చేస్తాం అన్నమాట. ఇందులో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని అరేకి ఎలా పాస్ చేస్తాం. ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని అరేకి పాస్ చేసేటప్పుడు మళ్ళీ 2 కేటగిరీస్ లో చేయొచ్చు. అదేంటంటే డేటా వాల్యూని, అంటే ఒక వాల్యూని డేటా వాల్యూని పాస్ చేయొచ్చు. అంటే అరేలో ఉన్న ఎలిమెంట్ ఓవరాల్ గా మనం నేర్చుకునేదంతా ఇండివిజువల్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని పాస్ చేస్తాం. ఈ ఒక ఎలిమెంట్ ని పాస్ చేసేటప్పుడు అయితే ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూని పాస్ చేయొచ్చు, డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే అడ్రస్ ని పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, డేటా వాల్యూని ఎలా పాస్ చేస్తాం. ఇందులో ఫస్ట్ కేటగిరీ ఏంటి, డేటా వాల్యూని ఎలా పాస్ చేస్తాం. సో డేటా వాల్యూని పాస్ చేస్తాం అంటే యాజ్ యూజువల్ గా సి లాంగ్వేజ్ రాయాలంటే ఏం రాస్తారు, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నానంటే మెయిన్ మెథడ్ రాస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాసాక బ్రేసెస్ ఓపెన్ చేయాలి కదా, బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఓవరాల్ గా మనది అంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా ఏంటి, పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, అరేని డిక్లేర్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు అరేని డిక్లేర్ చేసుకున్నాను. ఆ అరేలో తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంటిజర్ డేటా టైప్, కాబట్టి ఇదిగోండి ఇంట్ అనే డేటా టైప్ వాడాను. ఓకే, నా అరే సైజ్ నేను 5 తీసుకుంటున్నాను. ఓకే కదా. సో 5 ఇచ్చి నేను ఏం చేస్తానంటే 5 వాల్యూస్ ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి 10, 20, 30, 40, 50. అంటే నేను ఏం చేశాను అనమాట, కంపైల్ టైం ఇనిషియలైజేషన్ చేస్తాను. అంతే కదా.
అరేని డిక్లేర్ చేసేటప్పుడు నేను వాల్యూస్ ఇస్తాను కంపేర్ టైం ఇన్షియలైజ్ చేసినట్టు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. సో నేను ఏం చేశాను అనమాట, నా ఎరే యొక్క సైజ్ని 5 ఇచ్చి ఆ 5 వాల్యూస్ని ఇన్షియలైజ్ చేసేసాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇలా 5 వాల్యూస్ని ఇన్షియలైజ్ చేసిన తర్వాత మన పనంతా ఏంటి, అరేని ఫంక్షన్కి పాస్ చేయడం. ఎరేని ఫంక్షన్కి పాస్ చేసేటప్పుడు 2 కేటగిరీస్లో పాస్ చేయొచ్చు, ఇండివిజువల్ ఎలిమెంట్స్ని పాస్ చేయొచ్చు, ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ కేటగిరీ చూస్తున్నాం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని పాస్ చేయడం. ఇండివిజువల్ ఎలిమెంట్స్ని పాస్ చేసేటప్పుడు మళ్ళీ డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, అడ్రస్ని పాస్ చేయొచ్చు. ఓకే కదా, మీరు ఏది పాస్ చేస్తున్నా ఫంక్షన్ అనగానే ఆల్రెడీ ఫంక్షన్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నారు, ఒక ఫంక్షన్లో మన డేటాని పాస్ చేస్తాం అంటే కాలింగ్ ఫంక్షన్ నుండి ఫంక్షన్ కాలింగ్ నుండి ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ చేస్తాం అని అర్థం. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి, డేటా వాల్యూకి పాస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ వాల్యూని అయితే పాస్ చేస్తున్నానో ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాయాలి. సో కాబట్టి ఇదిగోండి నేను ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. ఫంక్షన్కి నేను మై ఫంక్షన్ అనేది నేను ఇచ్చుకున్నాను. నా ఫంక్షన్ నేను ఇచ్చాను, మై ఫంక్షన్ అని ఇచ్చాను. ఇప్పుడు నా యొక్క పని ఏంటి, ఇండివిజువల్ ఎలిమెంట్ని ఇండివిజువల్ వాల్యూని డేటా వాల్యూని పాస్ చేయడం. ఓవరాల్గా ఇండివిజువల్ వాల్యూని అరే ఫంక్షన్ పాస్ చేస్తున్నాం, అలా పాస్ చేసినప్పుడు డేటా వాల్యూ పాస్ చేయడం. సో నేను ఇప్పుడు డేటా వాల్యూ పాస్ చేయాలి కాబట్టి నేను ఏం మెన్షన్ చేయాలి, ఏ వాల్యూ అయితే నేను పాస్ చేస్తున్నానో నా ఎరేకి నేను ఏం ఇచ్చాను, ఏ ఇచ్చాను కదా, ఏ వాల్యూ అయితే నేను పాస్ చేస్తున్నానో ఆ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో A అన్నాను. ఓకే, ఆల్రెడీ అరే గురించి నేర్చుకునేటప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు, సపోజ్ నేను 10, 20, 30, 40, 50 ఇలా ఇచ్చాను. ఓకే, నా ఎరే నేను ఏమి ఇచ్చాను, K అని ఇచ్చాను. కాబట్టి ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను, A స్టోర్ అవుతుంది. ఈ వాల్యూ A1లో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ A2లో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ A3లో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ A4లో స్టోర్ అవుతుంది. అంతేగా. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా ఏంటి, నేను ఇండివిజువల్ ఎలిమెంట్ని ఫంక్షన్ పాస్ చేసేటప్పుడు అంటే ఎరే యొక్క ఇండివిజువల్ ఎలిమెంట్ ఫంక్షన్ పాస్ చేసేటప్పుడు ఆ ఇండివిజువల్ ఎలిమెంట్లో డేటా వాల్యూ పాస్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు డేటా వాల్యూ పాస్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, ఫంక్షన్ పాస్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక డేటా అనేది ఫంక్షన్ పాస్ అవ్వాలంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ అవుతుంది. సో కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, లాస్ట్లో కంపల్సరీ సెమికోలన్ ఉండాలి. సో ఇదిగోండి సెమికోలన్ పెట్టాను. సో నా ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తున్నాను, మై ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ నేమ్ అన్నమాట. సో మై ఫంక్షన్ అని ఇచ్చి నేను ఏ వాల్యూని పాస్ చేస్తున్నాను చూడండి, A3 అన్నాను. A3 అంటే మీనింగ్ ఏంటి, ఎరే యొక్క థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను పాస్ చేస్తున్నాను. పాస్ చేస్తున్నాను ఎలా తెలుస్తుంది, ఇది కాలింగ్ ఫంక్షన్ కాబట్టి. కాలింగ్ ఫంక్షన్ అనేది ఏమవుతుంది, మీరు ఎక్కడో ఫంక్షన్ డెఫినేషన్ రాస్తారు, ఆ ఫంక్షన్ డెఫినేషన్కి వెంటనే ఏమవుతుంది, A3లో ఉన్న వాల్యూ కాస్త వెళ్తుంది. A3 అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేది ఎరే యొక్క నేమ్, ఇక 3 అన్నారంటే ఈ థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎరే యొక్క వాల్యూ ఎంత, థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎరే యొక్క వాల్యూ ఎంత చూడండి 40. అంటే నేను దేన్ని పాస్ చేస్తున్నాను అనమాట, 40 అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. ఎరేలో ఉన్న 40 అనే వాల్యూ పాస్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఎరేలో ఆ ఇండెక్స్ మెన్షన్ చేయాలి. సో నా ఎరే యొక్క నేమ్ A3 అన్నానంటే థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఇంకోటి A3 అంటే ఏంటి కదా, సో ఇందులో ఏముంది 40 ఉంది. సో 40 నేను పాస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనమాట, నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఈ వాల్యూని పాస్ చేయాలి కదా, పాస్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ పాస్ చేస్తాం, ఫంక్షన్ డెఫినేషన్ పాస్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను, మై ఫంక్షన్. ఓకే, సో మై ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫ్రంట్ ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు కాబట్టి వాయిడ్ డేటా టైప్ వాడాను. సో మై ఫంక్షన్ వాల్యూని పాస్ చేస్తాను. సో నేను పాస్ చేసే వాల్యూ ఎక్కడ పాస్ చేస్తాను, ఫంక్షన్ డెఫినేషన్ పాస్ చేస్తాను. సో ఫంక్షన్ డెఫినేషన్ పాస్ చేస్తున్నాం కాబట్టి మనం పాస్ చేసిన వాల్యూ తీసుకోవడానికి మనకు ఒక ఇంటిజర్ వేరియబుల్ కావాలి. కాబట్టి నేను ఈ ఫంక్షన్ డెఫినేషన్లో ఏం చేస్తున్నానంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. దానికి ఏం పేరు ఇచ్చుకున్నానంటే NUM అని ఇచ్చాను, నెంబర్ అన్నమాట. సపోజ్ NUM అని ఇచ్చాను, మీరు ఏదైనా నెంబర్ వేరియబుల్ తీసుకోవచ్చు, వేరియబుల్గా పర్టికులర్గా ఈ నేమ్ ఇవ్వాలని ఏం లేదు కాబట్టి నేను NUM అని ఇచ్చాను. ఓకే, సో నెంబర్ అని ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ డెఫినేషన్ ద్వారా నెక్స్ట్ ఏం చేయాలి, బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ NUM అనే వేరియబుల్లో ఏదైతే ఉందో వాల్యూ దాన్ని కాస్త నేను ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ మనం తీసుకున్న కాస్త ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి పర్సంటేజ్. ఇంటిజర్ డేటా టైప్ ఫార్మాట్ స్పెసిఫై అయింది పర్సంటేజ్. సో పర్సంటేజ్ బి కామా వాల్యూ ఎందులో ఉంది, NUMలో ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ అండ్ ఇండివిజువల్ వాల్యూ, అంటే పాసింగ్ ఇండివిజువల్ వాల్యూలో కూడా ఇండివిజువల్ అరేలో కూడా ఏంటి, ఇండివిజువల్ వాల్యూలో కూడా డేటా వాల్యూ, పాసింగ్ ఏ డేటా వాల్యూ టు ఏ ఫంక్షన్. ఓకే కదా, సో ఓవరాల్ కాన్సెప్ట్ అంతా ఏంటంటే పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్. ఫంక్షన్కి అరేని ఎలా పాస్ చేస్తాం, ఫంక్షన్కి అరేని పాస్ చేసేటప్పుడు మనం 2 టైప్స్లో పాస్ చేస్తాం. అయితే ఇండివిజువల్ ఎలిమెంట్స్గా పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ అరేగా పాస్ చేయొచ్చు.
ఫస్ట్ కేటగిరీ చూస్తాం, ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయడం. ఇలా ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసేటప్పుడు మళ్ళీ మీరు అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే అడ్రస్ని పాస్ చేయొచ్చు. ఫస్ట్ నేను డేటా వాల్యూని పాస్ చేస్తాను. ఓకే, సో అరేలో ఉన్న డేటా వాల్యూని పాస్ చేస్తానంటే ముందు ఏం చేయాలి, అరే ఇనిషియలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇదిగోండి మెయిన్ ఫంక్షన్ రాస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ సిలో హెడర్ ఫైల్ ఉంటుందని తెలుసు కదా, సో #include stdio.h రాస్తాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాను. నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తానో చూడండి. నాకు ఫస్ట్ అరే కావాలి కదా, మన ఓవరాల్ వర్క్ అంతా అరేని ఫంక్షన్ పాస్ చేయడం. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, అరే తీసుకున్నాను, దాని యొక్క సైజ్ 5 ఇచ్చాను. అందులో ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాను, 10, 20, 30, 40, 50. ఆల్రెడీ అరేని ఎలా డిక్లేర్ చేయాలో లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాను. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ అరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయని నేర్చుకున్నారు మీరు. ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్ కాస్త AF0లోకి వెళ్తుంది, సెకండ్ ఇచ్చిన ఎలిమెంట్ కాస్త AF1లోకి వెళ్తుంది, థర్డ్ ఇచ్చింది AF2, ఫోర్త్ AF3, ఫిఫ్త్ AF4. ఓకే కదా, ఇలా ఉన్నాయి వాల్యూస్. ఇప్పుడు మన వర్క్ ఏంటి, ఇండివిజువల్ వాల్యూని ఫంక్షన్ పాస్ చేయాలి. కాబట్టి ఈ అరేలో ఉన్న ఏదో ఒక వాల్యూని ఫంక్షన్ పాస్ చేస్తాను. సో ఏదో ఒక వాల్యూని పాస్ చేయాలి అంటే, అరేలో ఉన్న ఏదో ఒక వాల్యూని పాస్ చేయాలంటే ఏం చేయాలన్నమాట, అరేలో ఉన్న వాల్యూ కావాలంటే ఆ అరే యొక్క ఆ అరే ఎలా డిక్లేర్ చేస్తాం, AF1 అన్నంటే మీనింగ్ ఏంటి, AF1లో ఉన్న వాల్యూ ఎంత 20, AF2లో ఉన్న వాల్యూ ఎంత 30. సో అరే పాస్ చేయాలంటే ఏంటన్నమాట, దాని ఇండెక్స్ అరే నేమ్ సబ్స్క్రిప్ట్లో ఇది రాస్తాం. దీని మీనింగ్ ఏంటి, వాల్యూ పాస్ అవుతుంది. దేని యొక్క వాల్యూ, అరే యొక్క వాల్యూ. కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఏం చేస్తాను, పాస్ చేస్తాను దేనికి, ఫంక్షన్కి. సో ఫంక్షన్ పాస్ చేస్తున్నాం అంటే ఫంక్షన్కి వాల్యూని పాస్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి పాస్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి ఫంక్షన్ కాలింగ్ రాసిన. ఫంక్షన్ కాలింగ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి, మెయిన్ మెథడ్లో ఉండాలి అని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఓకే, సో ఫంక్షన్ కాలింగ్ మెయిన్ మెథడ్లో ఉండాలి కాబట్టి సో మెయిన్ మెథడ్లో నేను ఫంక్షన్ కాలింగ్ రాశాను. అది ఫంక్షన్ కాలింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్లో సెమికోలన్ ఉంటుంది. నా ఫంక్షన్కి ఏ నేమ్ ఇచ్చుకున్నాను, బై ఫంక్షన్ అని ఇచ్చాను. సో నేను ఒక వాల్యూ పాస్ చేయాలి కాబట్టి ఏ వాల్యూ పాస్ చేద్దాం అనుకున్నాను, 40 అనేది ఎక్కడ ఉంది, అరేలో AF3లో ఉంది. సో కాబట్టి AF3 అన్నాను, సెమికోలన్ ఇచ్చాను. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశాను, మెయిన్ మెథడ్ క్లోజ్ చేశాను. ఇప్పుడు వాల్యూ కాస్త పాస్ అవ్వాలంటే ఎక్కడ పాస్ అవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్ పాస్ అవుతుంది. కాబట్టి ఇదిగోండి ఫంక్షన్ డెఫినేషన్ రాశాను. ఫంక్షన్ డెఫినేషన్కి ఎప్పుడు సెమికోలన్ పెట్టుకోండి. ఓకే, అది ఏ వాల్యూని రిటర్న్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఏం పెడతాం, వాయిడ్ పెడతాం. సో వాయిడ్ నా ఫంక్షన్ నేమ్ ఏంటి, మై ఫంక్షన్. ఇది చూడండి రెండు నేమ్లో ఒకలాగా ఉంది. అంటే ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇది ఫంక్షన్ కాలింగ్. సో మై ఫంక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తున్నాను, వాల్యూ పాస్ చేస్తున్నాను కదా ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి. ఏ వాల్యూని, అరే యొక్క వాల్యూ. మరి అలా పాస్ చేసేటప్పుడు ఆ వాల్యూని కాస్త క్యాచ్ చేయడానికి నాకు ఒక ఇంటిజర్ వేరియబుల్ కావాలి. సో ఇంటిజర్ వేరియబుల్ NEM అని తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఫంక్షన్ గురించి నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటారు. మనం ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామంటే దాని యొక్క డేటా టైప్ కూడా మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి ఎక్కడ, ఫంక్షన్ డెఫినేషన్లో. కాబట్టి అది ఇంటిజర్ డేటా టైప్ అని మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే AF3లో ఏ వాల్యూ ఉంది, ఎంత ఉంది, AF3లో 40 ఉంది. సో ఈ 40 అనేది మీరు ఎప్పుడైతే ఫంక్షన్ కాలింగ్లో రాసారో అది వెంటనే కంట్రోలర్ ఏం వెతుక్కుంటుందంటే ఈ ఫంక్షన్ ఏదైతే కాలింగ్ ఉందో దానికి సంబంధించిన ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో వెంటనే ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు కాస్త మనం ఏం పంపుతున్నాం, 40 అనే వాల్యూ పంపుతున్నాం. సో ఈ 40 అనే వాల్యూ ఏమవుతుందంటే నెంబర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నెంబర్లో ఎంత ఉంది, 40 ఉంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఫంక్షన్ డెఫినేషన్ రాసిన బ్రేసెస్ ఓపెన్ చేయాలి కదా. సో బ్రేసెస్ ఓపెన్ చేసి printf %d. ఎందుకోసం, ఇది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి %d వాడాలి. నెక్స్ట్ ఏం పాస్ చేస్తున్నాను చూడండి, NUM ఎంత ఉంది, 40 ఉంది. అంటే అవుట్పుట్లో ఏమొస్తుందంటే 40 అనే వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా ఏం చేస్తారు అంటే ఫంక్షన్ని ఈ విధంగా ఏం చేస్తాం, డేటా వాల్యూని కాస్త ఫంక్షన్కి పాస్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, ఇండివిజువల్ వాల్యూస్ పాస్ చేసేటప్పుడు అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే అడ్రస్ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే అడ్రస్ని ఎలా పాస్ చేయాలి. ఓకే, ఇక అడ్రస్ని ఎలా పాస్ చేస్తామంటే మీకు ఆల్రెడీ తెలుసు. అడ్రస్ని పాస్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అడ్రస్ సింబల్ వాడతాం. ఇది యాంపర్సెంట్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ సింబల్ అంటాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇందాక AF3 అన్నాను. AF3 అనగానే AF3లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ పాస్ అయిపోయింది. కానీ నేను ఇప్పుడు AF3లో ఉన్న వాల్యూని పాస్ చేయట్లేదు, దాని యొక్క అడ్రస్ని పాస్ చేస్తున్నాను. మెమరీలో ఎక్కడో ఒక ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ 1010 మెమరీలో ఏదో ఒక ప్లేస్లో 40 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. ఆ 40 అనే వాల్యూ నేను పాస్ చేసేటప్పుడు ఎలా పాస్ చేస్తున్నాను అంటే దాని యొక్క అడ్రస్ పాస్ చేయడం ద్వారా పాస్ చేస్తున్నాను. సో అప్పుడు మనం యూజ్ చేసే సింబల్ అడ్రస్ సింబల్, యాంపర్సెంట్ సింబల్. ఓకే, జస్ట్ సింపుల్గా మొత్తం అంతా ఎలా రాస్తామో అలాగే రాస్తాం. అంటే హెడర్ ఫైల్ ఉంటుంది, మెయిన్ ఉంటుంది, దాని తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ అరే డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను మై ఫంక్షన్లో ఇందాక వాల్యూ పాస్ చేయాలి కాబట్టి AF3 అన్నాను. అంటే 40 పాస్ చేస్తాను కాబట్టి AF3 అన్నాను. అదే మీరు 20 పాస్ చేస్తే AF1 అంటారు, 13 పాస్ చేస్తే AF2 అంటారు. ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం అడ్రస్ పాస్
యొక్క అడ్రస్ పాస్ చేస్తాం. మీరు AF అంటే వాల్యూ తీసుకుంటుంది, కానీ ఫ్రంట్ ఏం చేశారు, అడ్రస్ వాడారు. కాబట్టి ఏమవుతుంది, అడ్రస్ ఆఫ్ AF అనగానే ఏం పాస్ అవుతుంది, సపోజ్ ఆ 40 అనే వాల్యూ 1010 సేవ్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం పాస్ అవుతుంది అన్నమాట, ఇక్కడికి 1010 అనే వాల్యూ పాస్ అయింది. ఇప్పుడు మనకేం కావాలి, ఈ 1010లో ఉన్న వాల్యూ కావాలి. నేను అడ్రస్ పాస్ చేశాను కాబట్టి నెంబర్లో ఏమొస్తుంది, అడ్రస్ వస్తుంది. మరి అడ్రస్లో ఉన్న వాల్యూ నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఫ్రంట్ పాయింటర్ సింబల్ వాడాలి. ఓకేనా, ఈ యాస్టిక్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని పాయింటర్ సింబల్ అంటాం. సో పాయింటర్ సింబల్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ కాస్త తీసుకుంటుంది. అంటే మనం డిక్లేర్ చేసే వేరియబుల్ కాస్త ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయ్యి ఉండాలంటే పాయింటర్ వేరియబుల్ అయ్యి ఉండాలి. అది మీకు నెక్స్ట్ కాన్సెప్ట్. సో ప్రజెంట్ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అంటే కంపల్సరీ ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ తీసుకునే వేరియబుల్ ఏమై ఉండాలి అంటే పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి. ఓకే, సో పాయింటర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఆ వేరియబుల్కి ఫ్రంట్ యాస్ట్రిక్ సింబల్ వాడతాం. ఎప్పుడైతే వేరియబుల్కి ఫ్రంట్ యాస్ట్రిక్ సింబల్ వాడారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏం పాస్ అయింది, అడ్రస్ పాస్ అయింది. ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది అనమాట. ఎందుకోసం అంటే పాయింటర్ వేరియబుల్ కదా. సో 1010లో ఉన్న వాల్యూ ఎంత, 40. అంటే ఇప్పుడు ఇక్కడ 40 వచ్చింది. ఇప్పుడు దీని కాస్త ప్రింట్ చేస్తారు. ఓకే, సో పాసింగ్ an array to a function అని అనగానే మనం 2 టైప్స్ లో పాస్ చేయొచ్చు. ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయొచ్చు, అంటే array పాస్ చేయొచ్చు. మనం ప్రెజెంట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ ఇండివిజువల్ ఎలిమెంట్ లో వల్ల డేటా వాల్యూ పాస్ చేయొచ్చు, అడ్రస్ ని పాస్ చేయొచ్చు. ఓకే, సో డేటా వాల్యూ ఇప్పుడు ఇదంతా కూడా దేని గురించి నేర్చుకుంటారు, వన్ డైమెన్షనల్ అరే. మీ సింగిల్ సబ్స్క్రిప్ట్ వాడాను కదా నేను. సో సింగిల్ సబ్స్క్రిప్ట్ వాడాను కదా, దాని మీనింగ్ ఏంటి, ఇది వన్ డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్. ఓకే, సో వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ ఎలా పాస్ చేస్తాం. ఓకే కదా, సో వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసేటప్పుడు డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, అడ్రస్ని పాస్ చేయొచ్చు. డేటా వాల్యూని ఎలా పాస్ చేస్తాం, డేటా వాల్యూని పాస్ చేయాలంటే ఏం చేస్తారు, అరే తీసుకున్న తర్వాత ఫంక్షన్ నేమ్లో ఏం చేస్తాం, జస్ట్ A3 అంటారు. A3లో ఉన్న వాల్యూ ఉందో అది కాస్త ఇక్కడ పాస్ అయిపోతుంది. ఇది నార్మల్ వేరియబుల్ని తీసుకుంటాం. సో 40 కాస్త తెలుస్తుంది. అలా కాదు నేను అడ్రస్ని పాస్ చేయాలనుకున్నాను అనుకోండి, అడ్రస్ ఒక సింబల్ వాడండి, అది అడ్రస్ సింబల్ యాంపర్సెంట్ సింబల్ ఇలా ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏముంది అంటే అడ్రస్ ఆఫ్ A3 అని అంటే A3 అనేది మెమరీలో ఎక్కడ ప్లేస్ అయ్యిందో దానికి అడ్రస్ని తీసుకుంటుంది. మరి మనం పాస్ చేసిన కాస్త నేను ఏం పాస్ చేశాను, అడ్రస్ని పాస్ చేశాను. మరి అడ్రస్ని పాస్ చేసినప్పుడు అందులో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలి మనకి. సో అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఒక అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే మనం తీసుకునే వేరియబుల్ ఎలా ఉండాలంటే పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి. కాబట్టి మేము ఏం చేశానంటే ఈ నెంబర్కి ఫ్రంట్ యాస్ట్రిక్ సింబల్ వాడాలి. యాస్ట్రిక్ సింబల్ వాడితే దీన్ని ఏమని పిలుస్తుందంటే పాయింటర్ వేరియబుల్ అంటారు. పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్లో ఉన్న ఇది ఏం పాస్ అయింది, అడ్రస్ పాస్ అయింది 1010. ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ కాస్త ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ నెంబర్ అన్నాను. సో ఆటోమేటిక్గా ఏమైంది, అందులో ఉండే నెంబర్ కాస్త ప్రింట్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, ఐ మీన్ పాసింగ్ అడ్రస్ టు ఏ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్కి ఒక అరేలో ఉన్న అడ్రస్ పాస్ ఎలా పాస్ చేస్తాం. ఓకే కదా, చూడండి పాసింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేస్తాం కదా. ఓవరాల్గా మనం చూసేదంతా కూడా వన్ డైమెన్షనల్ అరేలో మనం అరేని ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం. ఇలా వన్ డైమెన్షనల్ అరేలో ఒక అరేని మేబీ అది వన్ డైమెన్షనల్ అవ్వచ్చు, 2 డైమెన్షనల్ అవ్వచ్చు. అరేని ఫంక్షన్కి పాస్ చేయాలి అంటే అయితే ఇండివిజువల్ ఎలిమెంట్ని పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు మరలా 2 కేటగిరీస్లో పాస్ చేస్తాం. అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదా అడ్రస్ని పాస్ చేయొచ్చు. డేటా వాల్యూని పాస్ చేస్తే ఫంక్షన్ కాలింగ్లో డైరెక్ట్ ఏం చేస్తారు, ఆ ఎరే యొక్క ఐ మీన్ ఇండెక్స్, ఆ ఎరేతో పాటు ఏం చేస్తారు ఇండెక్స్. అంటే ఇవి ఏమవుతుంది, A3 అనగానే వాల్యూ పాస్ అవుతుంది, ఐ మీన్ వాల్యూ పాస్ అవుతుంది. సో వాల్యూ పాస్ చేయాలంటే ఇలా కన్సిడర్ చేస్తాం, ఇక్కడ నార్మల్ వేరియబుల్ వాడతాం. అలా కాకుండా మీరు అడ్రస్ పాస్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఫంక్షన్ కాలింగ్లో అడ్రస్ వాడతారు. ఫంక్షన్ డెఫినేషన్లో దాని ఫ్రంట్ ఐ మీన్ యాస్ట్రిక్ సింబల్ పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తారు. పాయింటర్ వేరియబుల్ అవ్వాలి అంటే ఏంటి, దాని ఫ్రంట్ యాస్ట్రిక్ సింబల్ వాడాలి. ఐ మీన్ దాని మీనింగ్ ఏంటనమాట, అడ్రస్లో ఉన్న వాల్యూ కాస్త తీసుకుంటుంది. ఇంకా అవుట్పుట్లో ఏమొస్తుంది అనమాట, 40 వస్తుంది. ఓకే, దీనికి మనం ఏం చూసాం, వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ని ఎలా పాస్ చేయాలో చూసాం. ఇప్పుడు అదే వన్ డైమెన్షనల్ అరేలో ఎంటైర్ అరేని ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఓకే, వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ ఎలా పాస్ చేయాలో చూసాం. ఇప్పుడు ఇదే వన్ డైమెన్షనల్ అరే నేను ఎంటైర్ అరేని ఎలా పాస్ చేస్తాను. ఓకే, వన్ డైమెన్షనల్ అరేలో ఎంటైర్ అరేని పాస్ చేయాలి అంటే ఏం చేస్తామంటే సేమ్ యాజ్ ఇస్ ఫస్ట్ హెడర్ ఫైల్ రాస్తాను, నెక్స్ట్ మెయిన్ మెథడ్ రాస్తాను, నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ అరే డిక్లరేషన్ చేస్తాను. ఓకే, వారాల్లో మనం చేసేదంతా ఏంటి, వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ ఎలా పాస్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్కడ పాస్ చేస్తున్నాం, ఫంక్షన్ పాస్ చేస్తాం. ఎప్పుడు కూడా ఫంక్షన్ పాసింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుందని చెప్పాను, ఫంక్షన్ కాలింగ్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి జరుగుతుంది.
సో నేను ఇప్పుడు ఏం చేయాలి, దేన్నైతే పాస్ చేయాలి అని అనుకుంటున్నానో దాని కాస్త ఫంక్షన్ కాలింగ్లో రాయాలి. సో నా ఫంక్షన్ యొక్క నేమ్ ఏం ఇచ్చుకున్నానంటే మై ఫంక్షన్ అని ఇచ్చాను. ఓకే, సో నా ఫంక్షన్ నేమ్ ఏం ఇచ్చుకున్నాను, మై ఫంక్షన్ అని ఇచ్చాను కాబట్టి సేమ్ నేమ్ వాడతాను, మై ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంటైర్ అరేని పాస్ చేస్తున్నాను. ఎంటైర్ అరేని పాస్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే నా ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాను, మై ఫంక్షన్ అని ఇచ్చాను. సో కాబట్టి ఇవ్వండి మై ఫంక్షన్ అన్నాను. ఓకే కదా, సో మై ఫంక్షన్ అన్న తర్వాత నేను ఇప్పుడు ఎంటైర్ అరేని పాస్ చేస్తాను కాబట్టి ఆ అరే యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మెన్షన్ చేస్తాను అంతే. ఓకే, నా అరే నేమ్ ఏమి ఇచ్చుకున్నాను, ఏ అని ఇచ్చాను కాబట్టి ఏ అని మెన్షన్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మెయిన్ మెథడ్ని క్లోజ్ చేస్తాను. ఎప్పుడు ఫంక్షన్ కాలింగ్ ఎందులో ఉండాలి, ఐ మీన్ మెయిన్ మెథడ్లో ఉండాలి కాబట్టి సో మెయిన్ మెథడ్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను చూడండి. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాసేటప్పుడు ఏం చేస్తాను అనమాట, వాయిడ్ నా ఫంక్షన్ నేమ్ ఏంటి, మై ఫంక్షన్. ఓకే, నా ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ కాబట్టి మై ఫంక్షన్ అన్నాను. ఇప్పుడు నేను ఏం పాస్ చేస్తున్నాను, ఎంటైర్ అరేని పాస్ చేస్తున్నాను. ఎంటైర్ అరేని పాస్ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్న అరే కాస్త ఏ టైపు, ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ నా అరే యొక్క సైజ్ అంతా 5 కాబట్టి ఇదిగోండి ఏ ఆఫ్ 5. ఇది ఎంటైర్ అరేని పాస్ చేయడం. ఓకే, ఇక్కడ జస్ట్ ఏమి ఇస్తాం అంటే అరే నేమ్ మాత్రమే ఇస్తాం. నెక్స్ట్ ఇది అరే నేమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ అరే కాస్త పాస్ అయిపోతుంది అన్నమాట. సో ఎంటైర్ అరే పాస్ అయినప్పుడు ఏం చేస్తాం, దాని యొక్క సైజ్ ఎంత ఉంది దాన్ని కాస్త మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అనమాట, బ్రేసెస్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏం చేస్తారు, ఎంటైర్ అరేని పాస్ చేస్తారు. అంటే అరేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా పాస్ చేస్తాం. మరి ఆ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనకి ప్రింట్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఒక అరేని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా కంపల్సరీ ఫర్ లూప్ యూజ్ చేయాలి. కాబట్టి ఇటువంటి నేను ఫర్ లూప్ వాడుతున్నాను. ఓకే, సో దానికోసం ఫర్ లూప్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటాను, నేను టైప్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ లూప్ వాడతాను. ఫర్ I equal to 0, I less than 5, I plus plus. నా అరే సైజ్ 5 కదా, సో I less than 5, I plus plus I equal to 2. నేను ఏం చేస్తానంటే ప్రింట్ పర్సంటేజ్ d కామా నాకు ఏం కావాలి, వాల్యూస్ కావాలి కదా, నా అరే నేమ్ ఏంటి ఏ కాబట్టి ఏ ఆఫ్ ఐ. ఇంతే పాసింగ్ అనే అరే ఓవరాల్గా ఫంక్షన్ డెఫినిషన్ క్లోజ్ చేస్తాను. సో పాసింగ్ అనే అరే టు ఏ ఫంక్షన్. సో ఓవరాల్గా ఎంటైర్ అరేని నేను ఎలా పాస్ చేస్తున్నాను, ఫస్ట్ కేటగిరీ ఏం చూసాం, ఐ మీన్ ఓవరాల్గా మనం చూసేదంతా వన్ డైమెన్షనల్ అరే. ఈ వన్ డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఎలా పాస్ చేస్తాం, అయితే డేటా వాల్యూని యూజ్ చేసి పాస్ చేయొచ్చు లేదా అడ్రస్ని యూజ్ చేసి పాస్ చేయొచ్చు. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎంటైర్ అరేని ఎలా పాస్ చేస్తాం. ఎంటైర్ అరేని పాస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వరకు కామన్ అరే డిక్లరేషన్ చేస్తాను. అరే డిక్లరేషన్ చేసిన తర్వాత పాస్ చేయాలంటే కాలింగ్ నుంచి కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్ చేస్తాం కాబట్టి ఫంక్షన్ కాలింగ్లో మీరు ఏం చేస్తారంటే ఎంటైర్ అరేని కదా పాస్ చేస్తున్నారు. సో ఆ ఫంక్షన్లో ఫంక్షన్ కాలింగ్లో ఏం చేస్తారంటే ఆ అరే నేమ్ని మాత్రమే మెన్షన్ చేస్తారు. సో దీన్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఓవరాల్గా అరేని కాస్త ఏం చేయాలి, మనం కాల్ చేసామంటే దాన్ని తీసుకోవడానికి ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో ఇటువంటి ఫంక్షన్ డెఫినేషన్ రాశాను, వాయిడ్ మై ఫంక్షన్ అని. ఓకే, సో నా అరే సైజ్ ఎంత 5 కాబట్టి ఇంటి ఏ ఆఫ్ 5 అంటే ఈ 5 వేరియబుల్స్ తీసుకుంటుంది. అంటే అరే కదా పాస్ చేస్తాను, నేను ఒక సింగిల్ వేరియబుల్ కానీ దేన్ని పాస్ చేయలేదు. ఏ అని అన్నాము అంటే మీనింగ్ ఏంటంటే అరేలో ఏ అనేది ఏంటి, అరే నేమ్. సో ఎంటైర్ వాల్యూస్ పాస్ చేస్తాను. ఆ ఎంటైర్ వాల్యూస్ పాస్ చేసినప్పుడు అవి తీసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తాం అనమాట, అరే సైజ్తో పాటు మెన్షన్ చేస్తాం ఏ ఆఫ్ 5. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ ఏ ఆఫ్ 5 అంటే 5 వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్ తీసుకోవాలి. 1 by 1 ప్రింట్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, మనకు ఆల్రెడీ తెలుసు అరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ తీసుకోవాలి. సో ఫర్ I equal to 0, I less than 5, I plus plus 3. ఏం చేశాను చూడండి, ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ d కామా ఏ ఆఫ్ 5 అన్నాను. ఫస్ట్ ఎంత ఉంది, I equal to 0 ఉంది. సో 0 less than 5 కరెక్టా కాదో చూసుకుంటుంది. కరెక్టే కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తాం చూడండి, I అంటే ఎంత, ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత 10 అంటే ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, బ్యాక్ వెళ్ళి I ఇంక్రిమెంట్ అయింది. I ఎంత ఇప్పుడు 1 అయింది, మళ్ళీ లోపలికి వస్తుంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 5, I అంటే ఎంత ఇప్పుడు 1. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత 20, ఇదిగోండి 20 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, I ఇంక్రిమెంట్ అవుతుంది 2 అయింది. ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, ఇదిగోండి ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత 30. నెక్స్ట్ I ఇంక్రిమెంట్ అయింది, I 4 అయింది. 4 less than 5 కరెక్టే. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 40. ఓకే, నెక్స్ట్ I 3 అయింది. ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత 40. నెక్స్ట్ I 4 అయింది. ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 50. నెక్స్ట్ I 5 అవుతుంది. 5 less than 5 కండిషన్ 5. సో ఓవరాల్గా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో చూడండి మనం ఏం ప్రింట్ చేసాం, ఎంటైర్ అరేలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ ప్రింట్ చేసాం అన్నమాట. సో పాసింగ్ అనే అరే టు ఏ ఫంక్షన్లో మనం 2 ఇదర్ 1 డైమెన్షనల్ అరే అవ్వండి 2 డైమెన్షనల్ అరే అవ్వండి ఓవరాల్గా
ఏదైనా సరే మనం ఎలా అరేస్ని పాస్ చేయొచ్చు అంటే అయితే మనం ఎలా పాస్ చేయొచ్చు, ఇండివిజువల్ ఎలిమెంట్స్ని పాస్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. సో ఇందులో వన్ డైమెన్షనల్ అరే చూస్తున్నాం. సో వన్ డైమెన్షనల్ అరే చూసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఇండివిజువల్ ఎలిమెంట్ ఎలా పాస్ చేస్తాం. ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయడం వల్ల డేటా వాల్యూ పాస్ చేయొచ్చు, అడ్రస్ పాస్ చేయొచ్చు. డేటా వాల్యూ అయితే ఎలా పాస్ చేయాలి, అడ్రస్ అయితే ఎలా పాస్ చేయాలో చూసారు. ఇది నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంటైర్ అరే ఎలా పాస్ చేస్తాం. ఎంటైర్ అరే పాస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫంక్షన్ వాల్యూలో అరే నేమ్ ఇస్తారు. ఓకే, ఇక ఫంక్షన్ డెఫినేషన్ లో ఏం చేస్తారు అంటే ఆ అరేకి సైజ్ తో ఒక ఆ అరేకి సైజ్ తో అరే డిక్లేర్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఏం చేస్తుంది, అరే కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఏమైంది, అన్ని వాల్యూస్ పాస్ అయ్యాయి. ఈ వాల్యూస్ లో అంటే ఈ అరేలో ఉన్న 1 by 1 వాల్యూస్ ప్రింట్ అవడానికి నేను ఏం చేస్తాను, ఫర్ లూప్ తీసుకున్నాను. సో 1 by 1 ఏమవుతాయి, అన్ని ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ అరే అండ్ నేను పాసింగ్ అండ్ వన్ డైమెన్షనల్ అరే టు ఏ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏం చూసాం అనమాట, వన్ డైమెన్షనల్ అరేని ఫంక్షన్కి ఎలా పాస్ చేయాలో చూసాం.